ఓకే, తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినా కూడా జనాన్ని ఆకట్టుకుంటున్నాడు. ఆగస్టు 15వ తేదీ ప్రతి పంచాయతీకి 10,000, 25,000 ఇచ్చి మొట్టమొదటిసారి దేశభక్తియుత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అట్లనే 13,000 పైచిలుకు గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు జరిపి రికార్డు సృష్టించిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్. గ్రామ సభల ప్రాముఖ్యతని ఒక్కసారి ప్రజలకి తెలియజెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి దేవాలయాల నియామకాలు హిందూయేతరులకు ఉండదు, హిందువులకే ఉంటాయి అనేది కూడా అందరూ అనుకోవటం పవన్ కళ్యాణ్ ప్రభావం ఆ నిర్ణయంలో ఉందనేది కూడా అందరి మాట అయి ఉండొచ్చు. ఇక వరద బాధితులపై పవన్ కళ్యాణ్ స్పందన జనం అవాక్కైపోయారు. ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, తోటి తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెరి 1 కోటి రూపాయలు, దాంతోపాటు తను నిర్వహించేటువంటి శాఖలో వరదకి ఎఫెక్ట్ అయినటువంటి పంచాయతీలు 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు, మొత్తం 6 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించాడు. నిజానికి పవన్ కళ్యాణ్ అంత శక్తి ఉందని నేను అనుకోను. ఎందుకంటే మిగతా సినిమా యాక్టర్లతో పోలిస్తే ఆయన దగ్గర దాచుకున్న డబ్బు చాలా తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. ఆ సెలబ్రిటీస్, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే ఎప్పుడు గుప్తదానాలు చేసేటువంటి అలవాటు పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి ఉంది. ఇవాళ ఏదో అంటారు కదా, దాతృత్వానికి డబ్బులుంటే చాలదండి, ఇక్కడ ఉండాలండి. మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ అని అందుకే అంటారు. పెద్ద మనసుతో బయటకు రాకపోతే, ఎందుకంటే వరద వచ్చినప్పుడు ఆయన బయటికి రాలేదనేది చాలా విమర్శలు వస్తున్నాయి. రావటం నిమిషం పని. ఆయన బయటకు వస్తే జరిగేటువంటి అనర్థం ఏంటంటే, అధికారులు వరద సహాయక కార్యక్రమాలను వదిలిపెట్టేసి ఇది పర్యవేక్షించాలి, కంట్రోల్ చేయటం, క్రౌడ్ని మళ్ళీ కష్టం అవుతుందని అధికారులు చెప్తేనే రాకపోతే ఎన్ని కొంటి కోతలు కూశారండి. ఇంత మంచి వ్యక్తికి ఇటువంటి కువ్యాఖ్యానాలు చేయటం చూస్తూ ఉంటే అసలు మనం ఎక్కడున్నామని అనిపిస్తుంది. పుట్టిన రోజున కూడా పర్యవేక్షణలోనే ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడాలని ఎవరికైనా ఎలా అనిపిస్తుంది? తను దానం చేయటం కాదండి, ఆ స్ఫూర్తితోటి ఆ శాఖ ఉద్యోగులు 14,85,00,000 రూపాయలు ఒకరోజు జీతాన్ని వేతనంగా ఇచ్చారు. అది ఆయన గొప్పతనం. ఆయన వల్ల ఉత్తేజం పొంది వాళ్ళే చెప్పారు, వాళ్ళ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులే చెప్పారు ఆ మాట. ఇంకొక ముఖ్య విషయం అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన చెప్పింది ఏంటంటే, చాలామంది అనుకుంటారు మీరు ఏదైనా ఇటువంటి రాగానే సినిమా రంగం వాళ్ళు ఎంత ఇస్తున్నారని చూస్తూ ఉంటారు. సినిమా రంగ వాళ్ళు అంత ధనవంతులేం కాదండి. అసలు సినిమా రాష్ట్రంలో ఉన్న ధనవంతులతో పోలిస్తే సినిమా రంగం నథింగ్ అనేది చెప్పాడు. ఇది అక్షరాల నిజమండి, అక్షరాల నిజం ఇది. తెలుగు రాష్ట్రాల ధనవంతుల జాబితా ఇవాళ మనకు అందరికి తెలిసినయే కదా, మొన్నే వచ్చింది. విశేషం ఏంటంటే మొత్తం దేశంలో ముంబై, ఢిల్లీ తర్వాత అత్యంత ధనవంతులున్న నగరంగా హైదరాబాద్ వచ్చిందండి. బెంగళూరు కూడా కాదండి, అంత సాఫ్ట్వేర్ ఉండి అంత బాగా డెవలప్ అయిన బెంగళూరు కాదు, చెన్నై కాదు,
హైదరాబాద్. మూడోది 104 మంది బిలియనీర్స్ ఉన్నారు ఇక్కడ. బిలియనీర్స్ అంటే 1000 కోట్లకు పైగా. 1000 కోట్లు ఏంటండి? తెలంగాణలో ఒక్కొక్కటి టాప్ 10 పేర్లు విందామండి. దివి ల్యాబ్స్. దివి మురళి కుటుంబానికి మొన్న ప్రకటించిన ఆస్తులు 76,000 కోట్ల రూపాయలు. అందరికి అదే జాబితాలో ఉంటుంది. ఆయన నంబర్ 1. మెగా, ఆ హెటరో, అపర్ణ, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, మై హోమ్స్, డాక్టర్ రెడ్డిస్, బయలాజికల్ ఎవెన్స్. ఒకటేంటండి, వీళ్ళందరికి కూడా 10,000 పైన వీళ్ళందరూ బిగిన్ ఎవరు లేరు, క్రోర్స్. మరి సినిమా వాళ్ళు ఎక్కడున్నారండి? ఈ స్థాయిలో లేకపోయినా ఆంధ్రాలో కూడా తక్కువ లేరండి. ఎలక్ట్రికల్స్లో ఉన్నారు, సీ ఫుడ్స్లో ఉన్నారు, అమర్ రాజా ఉంది, కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు, ఇన్ఫ్రాలో ఉన్నారు. ఇక్కడ కూడా 1000 కోట్లకు పైగా ఉన్న వాళ్ళ జాబితా చాలా ఎక్కువగా ఉంది అక్కడ. వాళ్ళంతా కాకపోవచ్చు, తెలంగాణలో ఉన్న ధనవంతులంతా కాకపోవచ్చు. కానీ వాస్తవానికి తెలుగు ప్రజలు ఏంటంటే వాళ్ళని అడగట్లా. ఏంటి ఇంత పెద్ద ధనవంతులు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఇస్తారు? వీళ్ళు ₹1,00,00,000 ఇస్తే సినిమా యాక్టరు, వాళ్ళు 100 కోట్లు ఇచ్చినా కూడా దానికన్నా తక్కువే. అయినా వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ప్రతి వాళ్ళు వీళ్ళ వెంట చూస్తారు. అంతే. అదే ఆయన చెప్పింది పవన్ కళ్యాణ్. కాబట్టి వీళ్ళు హడావుడి ఎక్కువ, అసలు ధనవంతులు వీళ్ళు కాదు అనేది ఆయన చెప్పకనే చెప్పాడు. చివరగా ఒక్క మాట అండి, పవన్ అభిమానులు బాధపడుతున్నారు. ఎందుకో తెలుసా? మా నాయకుడు ఇంత మనసున్న మహారాజు చివరికి ఇలా దానం చేసుకుంటా పోతే తన పిల్లలకు కూడా తను దాచుతాడా లేదా అనేటువంటి భయాందోళనలు పవన్ అభిమానుల్లో కనపడుతున్నాయి. పూర్తిగా కొట్టిపారాలేం. ఇందులో కొంత నిజం లేకపోలేదు. అంటే ఒక్కటి నేను చెప్పాను, దానం చేయటానికి డబ్బులు అవసరం లేదండి. డబ్బులు ఒక్కటే ఉండదు. డబ్బులు ఉన్నాయి, దానం చేస్తారు. డబ్బులు లేని వాళ్ళు అసలు దానం చేయలేరు. కానీ డబ్బులతోటి ఉండాల్సింది నిండైన మనసు అండి. అవతల జరుగుతున్నటువంటి దాన్ని స్పందించే గుణం అండి. అవన్నీ 100కి 100 పాళ్ళు ఉన్నటువంటి సంపూర్ణ ఆదర్శ మూర్తి పవన్ కళ్యాణ్. అందుకే మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుందాం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.